ఫోన్ మాడతా. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సత్యబాబు గారు అందరికీ అన్నదానాలు చేసేస్తున్నారండి. మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. చామదుంపల పులుసు వండాడు అదిగోండి. నాకు అదో గిన్నె పెట్టాడు అదో బాబుకి. ఇంకో మా కార్డ్ నెంబరు శ్రీనివాసరాజు గారు. నేనండి ఎలా ఉంది? బాగుందా? బాగానే. పులుసులు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తున్నాడు ఈ మధ్యన. గుడ్లు పులుసులు, ఆ పులుసులు, ఈ పులుసులు పెట్టేస్తున్నాడు. ఇవాళ చామగుడ్ల పులుసు అనుకోకుండా వచ్చానండి. స్వాతి నాయుడు చెప్పింది ఏంటండి, భోజనం నీకు చెప్పలేదా అని అందరికీ ఫోన్ చేస్తున్నాడు. లక్ష్మణ్కి చెప్పలేదు. ఇదేంటండి, ఎవరిష్టం వాళ్ళదే. రేపు నేను ఫంక్షన్ పెట్టుకుంటాను, తాను కేకేను, అంతగానే ఉంటుందండి. అంతే కదా, సింపుల్ అండి. అంతేగాని ఒక కేకేశారు కేకేలేదు అనుకోద్దండి ఎప్పుడు కూడా. ఎవరిష్టం వాళ్ళది. ఇష్టమైన వాళ్ళు కేకేసుకుంటారు, కష్టమైన మనది. వాళ్ళ మనకు పిలుస్తుంది అనుకోండి, రేపు మనం పిలుస్తాం ఏమైనా ఫంక్షన్ అయితే. అంతే కదా, అంతే అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలన్న మనస్తత్వం నాది. సత్యది కూడా అంతే మనస్తత్వం అండి. కాబట్టి సత్య అందరికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెడతారండి. వాళ్ళు వీళ్ళని చూడండి. నేను పెట్టేదాన్ని. ఇప్పుడు నాకు చెయ్యి వెళ్తే కొంచెం టైట్గా ఉంది. ఒకటి ఇంటి వంట కూడా ఎవరిని రానివ్వడండి. అది ఒకటి ప్రాబ్లం అంతే. లేకపోతే ఎవరెవరిలో నేను కేకేసి భోజనం పెడతాను. నేను ఎవరికి లేకపోయినా సరే, మన దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళు తెచ్చన్నా పెడతానండి. అలాగే సత్యాన్ని కూడా ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్తానండి ఖాళీ అయినప్పుడు. దుర్గా వచ్చిందండి, అదే మరి ముస్కాన్ వచ్చింది. తర్వాత సత్యాన్ని కూడా తీసుకెళ్తానండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మర్చిపోయింది సాయి తమ్ముడు అండి. వాళ్ళని కూడా తీసుకెళ్తాను సీతానగర్. వీడియో బాగా ఇక పట్టుకో. నేను తిన్నా చామదుంప చూసారు కదా, అదండి చామదుంప పులుసు వండాడు. 3 ముక్కలు వేసాడండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, ఆరోగ్యాలతో బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాను. అది నా సాయి, నా బిడ్డ కూడా వచ్చేసాడండి. అది సాయి, నువ్వు కూడా తినేయమ్మా. అదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అంటే నీకు ఒక ముక్క ఉడకటి పడింది ఏమో లేదా?